విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్. ఒకప్పుడు చాలా చక్కగా ఉంది. ఇప్పటికీ చక్కగా ఉంది. విశాఖపట్నంలో ఏం జరిగినా సరే ప్రపంచవ్యాప్తంగా తెలిసే పరిస్థితి కనిపిస్తుందండి. ఎక్కువగా కాలేజెస్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. ఒకవైపు సముద్రం, ఒకవైపు నేషనల్ హైవే ఉంటుంది. దీనికి ఒక బ్యూటీ ఉందండి. ఈ బ్యూటీ ఏంటంటే ఒకవైపు సముద్రం కనిపిస్తుంది, మరోవైపు ఫీల్డ్ ఏరియా ఉంటుంది. ఈ రెండు ఉన్న ఈ ప్రాంతం కేవలం విశాఖపట్నం. ఈ బ్యూటీలో ఉన్న పబ్లిక్ కూడా మంచి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా దీనికి ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది, ట్రాక్, రైల్వే ట్రాక్ ఉంది, నేషనల్ హైవే ఉంది. కాబట్టి పక్క రాష్ట్ర దొంగలు కూడా అప్పుడప్పుడు చూసిపోతుంటారు. ఇక్కడ దొంగల కన్నా పక్క రాష్ట్ర దొంగలు ఎక్కువ. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? ఇక్కడ ఎక్కువగా ట్రెండింగ్ క్రైమ్ ఏం జరుగుతుంది అంటే నేషనల్ హైవే మీద జరిగే క్రైమా, లేదు స్నాచింగ్సా, లేదు డే హెచ్పియా, లేదు నైట్ హెచ్పియా? ఎంఓ ఎలా డిఫరెంట్ ఎంఓ వస్తున్నాయి అంటే గతంలో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది. ఒక దొంగతనం జరిగిందని పలావాడు చేసేవాడు అని దీన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు అంత మిక్స్డ్ గ్యాంగ్ అయింది కాబట్టి ఈ దొంగతనం అది ప్యాటర్న్ మారుతుంది. కాబట్టి ఈ ఛాలెంజ్ మీరు ఎలాగ ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు లతా మాధురి గారు పోలీసు యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్సా, బై చాయిసా? బై చాయిస్ ఏనండి. ఎలా? మీ మదర్, ఫాదర్ చెప్పండి. మా ఫాదర్ ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. హీఈస్ నాట్ ఇన్ టు పోలీస్ సర్వీస్, బట్ హీఈస్ అ గవర్నమెంట్ సర్వెంట్. సో తను ఎప్పుడు కూడా, నేను అమ్మాయినైనా అంద ఓన్లీ చైల్డ్, నాకు ఓన్లీ చైల్డ్. మై పేరెంట్స్ అలా తేడా లేకుండా పెంచారు. సో వీ హ్యావ్ టు అచీవ్, గర్ల్ చైల్డ్ అయినా సరే వీ హ్యావ్ టు అచీవ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పుడు మోటివేట్ చేస్తారు. అది విశాఖపట్నమే నేటివ్. అవునా? ఎస్. ఎప్పుడు కూడా సొంతూరుకు వచ్చారు. ఎస్, సొంతూరుకు వచ్చాను. సో ఎప్పుడు మోటివేషన్, నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. సో గ్రూప్ 1 రాసినప్పుడు నేను అంతకుముందు సివిల్స్ కూడా రాస్తున్నాను. జస్ట్ ఫ్యూ అటెంప్ట్స్ ఇచ్చున్నాను. మీన్ వైల్ నాకు గ్రూప్ 1 వచ్చింది. సో either I should become an IAS officer or an IPS officer. That was my aim. So ఈ అటెంప్ట్లో నాకు డిఎస్పి వచ్చింది. ఐ హావ్ టేకెన్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే. అంటే యూనిఫామ్ మీద ప్యాషన్తో వచ్చారా? ప్యాషన్ ఉందండి, ప్యాషన్ తోటి వచ్చాను. ఆఫ్టర్ జాయినింగ్ ఆ ప్యాషన్ ఇంకా పెరిగింది. ఓకే. అంటే విశాఖపట్నం ఉన్నారు మీరు, ఇక్కడ చదువుకున్నారు. అప్పట్లో చాలామంది పోలీస్ కమిషనర్ పనిచేశారు. వాళ్ళని చూసి ఏమైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? లేదు సినిమాలు చూసి ఏమైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు? లేదు నాన్నగారు చెప్తున్నట్లుగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉండాలని? అది కొంతమంది ఆఫీసర్స్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యింది ఉంది. బట్ మెయిన్లీ మై ఫాదర్స్ మోటివేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎవరండి ఆఫీసర్స్ అప్పుడు మీకు? పర్టికులర్ ఆఫీసర్ అని కాదు, పోలీస్ వాజ్ అ ఫ్యాసినేటింగ్ జాబ్ కదా. ఇట్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ. సో ఐ వాంటెడ్ టు బికమ్ వన్. ఓకే. మీరు ఫస్ట్ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. అయిన తర్వాత యూనిఫామ్ వేసుకొని మీ నాన్నగారు కనబడగానే, అంటే పాసింగ్ అవుట్ పీరియడ్ మీ ఫాదర్ వచ్చి ఉంటారు. ఎస్, పేరెంట్స్ చూడగానే ఏమన్నారండి? కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అట్లా. ఇది ఈ రోజు నుంచి స్టార్ట్, యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ ది పబ్లిక్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. అంత డెడికేషన్తో, సిన్సియరిటీతో వర్క్ చేయాలని చెప్పారు. ఈ రోజుకి కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అండి. అకాడమీలో ఫస్ట్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో అయింది. ఆఫ్టర్ ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు టౌన్. అంటే కర్నూలు మీకు తెలుసు, జనరల్గా చెప్పిన ఫ్యాక్షన్ అది. అప్పుడు మేము 2000 చంద్రశేఖర్ రెడ్డి సార్, చంద్రశేఖర్ రెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంటంటే కర్నూలులోని టౌన్ పోస్టింగ్ కదా, టౌన్ డిఎస్పి. కొంచెం ఫ్యాక్షన్ తగ్గింది కానీ బట్ స్టిల్ మర్డర్స్ అనేది ఎవ్రీ సెకండ్ డే మర్డర్స్ జరుగుతుండేవండి. ఆ మర్డర్స్ ఎంత బ్రూటల్గా ఉండేవంటే, ఎంత హ్యాక్ చేసే మర్డర్స్ అంటే నంబర్ ఆఫ్ ఇంజురీస్ కౌంట్ చేయడం, ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి చాలా కష్టమేమో అనిపించేది. మాకైనా రిపోర్ట్ రాసుకుని ఇంక్వెస్ట్ తయారు చేసేటప్పుడు అన్ని హ్యాకింగ్ ఇంజురీస్ ఉండేవి. అట్లాంటివి ఇంకా ఎవ్రీ సెకండ్ డే మర్డర్స్ జరుగుతూ ఉండేవి. అది కర్నూలు కూడా హైవే మీద ఉంది, బెంగళూరు హైవే మీద ఉంది. అఫెన్సెస్ కూడా చాలా జరుగుతూ ఉండేవి చేసి. మీరు చెప్తున్నారు కదండి హ్యాకింగ్ ఎక్కువ కేసులని, ఆ కేసులు బాగా గుర్తుండిపోయిన చెప్పండి. ఒక కేసు, చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు హ్యాక్ చేసుకోవడం, ఇది అక్కడ అలాంటి మర్డర్స్ చూసేవాళ్ళం అనమాట. ఇష్యూ పెద్దది కాకపోవచ్చు, బట్ దాంట్లో ఇంకా బ్రూటాలిటీ చాలా ఎక్కువ ఉండేది.
అంటే అవన్నీ కూడా ఫ్యాక్షన్ మర్డర్స్ కావండి, ఫ్యాక్షన్ మర్డర్స్ కాదు, బట్ నార్మల్ మర్డర్స్, సిల్లీ రీజన్స్ తో. సిల్లీ రీజన్స్ తోటి మర్డర్స్ జరిగాయి. బట్ అది ఒక కల్చర్ అన్నమాట. మర్డర్ అనేది ఒక కల్చర్ లాగా ఉండేది. చాలా కేసెస్ అట్లాంటివి చేసాం. అంటే మీకు అక్కడ బాగా మెమరబుల్ కేసు చెప్పండి ఒకటి. మెమరబుల్ కేసు అంటే చాలా ఉన్నాయండి. అన్ని సిమిలర్ కేసెస్, మెమరబుల్ కేసెస్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్. అంటే ఒక ఫ్యాక్షన్ మర్డర్ కాకుండా అండి, ఒక 498లో కౌన్సిలింగ్ కానీ, అది ఈవ్ టీచింగ్ కేసు కానీ, మీరు చెప్పిన కేసుల్లో అక్కడ అంటే అక్కడ కాలేజెస్ అన్ని, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి నేను విజిట్ చేసి అవేర్నెస్, అందరు స్టూడెంట్స్ తోటి బాగా కలిసి నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను యాజ్ అ డిఎస్పి కర్నూలు టౌన్లోని. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ నో మీ. అంత బాగా ఉండేదన్నమాట అక్కడ. ఈవ్ టీచింగ్ ఉండేదండి అక్కడ. ఈవ్ టీచింగ్ ఉండే దానికి మేము ఈ షీ టీమ్స్ అని చాలా ఎక్కువగా వెహికల్స్ ఎంప్లాయ్ చేసి చాలా చేసేవాళ్ళం. టీమ్స్ ఉండేవి మాకు. దాంతో ఈవ్ టీచింగ్ బాగా కంట్రోల్ చేస్తాం. దానికోసం కూడా అవేర్నెస్ పెట్టేవాళ్ళం. ప్రతి కాలేజ్లో కూడా ఒక డ్రాప్ బాక్స్ కూడా పెట్టేవాళ్ళం. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్గా మాకు ఇన్ఫార్మ్ చేయటానికి అనమాట. అండ్ విశాఖపట్నం కన్నా ఎక్కువ ఉంటుందా? విశాఖపట్నం ఎక్కువ ఉంటుంది ఈవ్ టీచింగ్ అండి. విశాఖపట్నం ఎక్కువ ఉంటుందండి కంపేర్ చేస్తే. బీచ్ ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ అంటే నైట్ లైఫ్ కూడా కొంచెం మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అని ఇవి 12 వరకు ఉంటాయి. బీచ్ రోడ్లో కూడా బియాండ్ 12 ఆల్సో మనం అవకాశం ఇస్తున్నాం కదా యూత్ మూవ్ అవటానికి. వాటికిను కొంచెం ఇవి మరి ఇంకా ఈ అవకాశాన్ని బట్టి కొంచెం అవి కూడా పెరుగుతాయి. బట్ కంట్రోల్కి సిపి గారు చాలా మెషర్స్ తీసుకుంటారు. అంటే మీరు చదువుకున్నప్పుడు మీరు ఇప్పుడు విక్టిమ్ ఇక్కడ? లేదండి, నేను విక్టిమ్. ఎందుకు? మీ నాన్నగారు ఎక్కువ ఫోకస్ చేసేవారా? అదేం కాదు, బట్ ఐ వాజ్ నెవర్ ఎ విక్టిమ్. నేను ఎప్పుడు కేర్ఫుల్ గా కూడా ఉండేదాన్ని. ఆ అవకాశం రాకుండా కూడా చూసేదాన్ని. మేడం, మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిదే, కాదనట్లేదు. మీలాగే చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అంటే మీలాగా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, విక్టిమ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అవును, విక్టిమ్స్ చాలా. అయితే నేను మీ క్వశ్చన్ ఏంటంటే, మీలాగా సేఫ్గా ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకి మీరు అంటే అటువంటి విక్టిమ్స్ కాకుండా ఉన్నారు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? అంటే కొంతమంది అమ్మాయిలు బయటకు వెళ్తుంటారు, ఎవరు ఈవ్ టీచింగ్ చేస్తాడు, ఈవినింగ్ చేయగానే ఏడుపులు పెడబప్పులు పెడతారు, లేదా డైల్ 100 ఫోన్ చేస్తారు, లేదంటే దిశ యాప్ ఉంది అని చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఏ విధంగా పడకుండా ఉన్నారో ఆ మెసేజ్ వాళ్ళకి కూడా ఇవ్వండి. సాధారణ కొంతమంది ఏం చెప్తారంటే పోలీసులు, 2 చేతులు కలిస్తేనే శబ్దం అంటారు. మీరు మాత్రం కరెక్ట్గా వెళ్ళారు, ఒక చేతిలో వెళ్ళారు కాబట్టి ఆ మెసేజ్ కొంత. అంటే కొంతమంది మాత్రం చేయి కలగపోయినా వన్ సైడ్ కూడా వేధిస్తుంటారు, కాదనట్లేదు. అలాంటివి ఇమీడియట్ గా పోలీస్ నోటీస్ కాదు, మీరు పడలేదు కాబట్టి మీరు మిగతా అమ్మాయిలు కూడా పడకుండా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? మనకు ఒక మంచి ఫ్రెండ్స్ గ్రూప్ ఉండాలి. వాళ్ళతోటి ఎక్కువగా మనం అంటే అలోన్గా వెళ్ళడం కానీ, ఇలాంటి ప్రాబ్లంగా ఉన్న ప్లేసెస్ని అవాయిడ్ చేయడము, అలోన్గా వెళ్ళడము, ఇలాంటివి అవాయిడ్ చేస్తే జనరల్గా ప్రాబ్లమ్స్ రావండి. అవి అంటే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే మంచి గ్రూప్ ఉండి ఏదైనా అవసరం ఫ్రెండ్స్ తోటి ఇన్ఫార్మ్ చేసి, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము, ఇలాంటివి చేస్తే మనకి జనరల్గా ప్రాబ్లమ్స్ రావు. అది మనకి ఆ ఏరియా కొంచెం ప్రాబ్లమాటిక్ అంటే అవాయిడ్ చేసి చేయాలి. నిజంగా అనుకోకుండా ప్రాబ్లం వస్తే మనకు ఆల్వేస్ 112 డైల్ 100 డైల్ 112 ఉన్నాయి. మనం పోలీస్లో 10 minutes మ్యాక్సిమం టైం రెస్పాన్స్ టైం. విత్ ఇన్ దట్ టైం రెస్పాండ్ అవుతున్నాం. మనం వైజాగ్ సిటీలో మాత్రం విత్ ఇన్ 10 minutes రెస్పాండ్ అవుతున్నాం. ఓకే. అంటే ఒక ఈవ్ టీచింగ్ జరిగింది అనుకోండి, ఐసోలేట్ ఏరియాలో జరిగినప్పుడు 100 చేయడం, 112 చేయడం అనేది కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే కొంత బెనిఫిట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే కొంచెం ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిందండి, అమ్మాయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అప్లై చేసి అక్కడ నుంచి ఎలా హౌ టు ఎస్కేప్ అని ఆలోచిస్తే కొంత. యూట్యూబ్ చూస్తే మన అమ్మాయిలకి చాలా ఐడియాస్ రెడీగా వస్తాయి. జస్ట్ కొన్ని వీడియోస్ మీరు చూసి ఉంటారు. అంటే గట్టిగా కేకలు వేసి అందరిని అలర్ట్ చేయడం ఒకటైతే, ఇంకొకటి జస్ట్ మనం ఫాలో అవుతున్న అమ్మాయి ఒక్కతే ఒంటరిగా వెళ్తున్నప్పుడు జస్ట్ ఆ అమ్మాయి నటిస్తుంది, తన సైకో లాగా సంథింగ్ నటిస్తుంది. అప్పటికి అదొక షాక్ గురవుతాడు. ఈ అమ్మాయి వల్ల నాకు ప్రాబ్లం ఏమోనని అమ్మాయిని వదిలి పారిపోయే సంఘటనలు. ఇలాంటి ఐడియాస్ యూట్యూబ్లో కూడా అమ్మాయిలు చూసి తెలుసుకోవచ్చు. అది ఎప్పుడు పోలీస్ 112 కానీ 100 కానీ చేస్తే ఈ లోపు అమ్మాయి సొంతంగా కూడా ఇలాంటి ఐడియాస్, నావెల్ ఐడియాస్ ఉన్నాయి, ఇలా కూడా చేయొచ్చు.
అలాగే మనం పెప్పర్ స్ప్రే రెడీగా పెట్టుకొని మరి మన మీద అస్సాలు జరిగితే పెప్పర్ స్ప్రే వాడడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే మీరు చెప్తుంది ఇందాక ఫిట్స్ వచ్చినట్టు పడిపోతే అసలు వాడు ఎస్కేప్ అవుతాడు కదండి. అలా పడిపోవడం కాదు. అసలు ఈ అమ్మాయే కొంచెము ఏదో సైకోలాగా బిహేవ్ చేయడము, ఏదో చేస్తే ఈ అమ్మాయి నన్నేం చేస్తదో అని అది కామెడీగా ఉండొచ్చు గానీ, అప్పటికప్పుడు తప్పించుకోవడానికి ఆ అమ్మాయి అలా కూడా చేయొచ్చు. అచ్చా.